10వ తరగతిలో పరీక్షల పేపర్లు దిద్దడంలో చేసిన తేడా వల్ల అనేక మంది విద్యార్థుల జీవితం అన్యాయం అయిపోయినాయి అంటూ జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. 10వ తరగతిలో దిద్దుపాట్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం గురువుల తొందర విద్యార్థులకు శాపంగా మారింది. మూల్యాంకనాన్ని తొందరగా పూర్తి చేసిన ఉద్దేశంతో జవాబు పత్రాలను సంపూర్ణంగా పరిశీలించకుండానే ఎడాపెడా దిద్దేయడంతో విద్యార్థులు మార్కులు కోల్పోయారు. దీని మీద అనుమానం వచ్చిన వేలాది మంది విద్యార్థులు పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుంటూ ఉపాధ్యాయులు చేసినటువంటి తప్పులు వెలుగు చూశాయి. మొత్తంగా జవాబు పత్రాలు పునఃమూల్యాంకనం పునఃపరిశీలనకు 66,363 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీళ్ళలో సుమారు 11,000 మంది పేపర్లు మార్కులు మారాయి. పేపర్ని దిద్దిన తర్వాత 4 విభాగాలకు మార్కులు వేస్తారు. అందులో కొన్నింటిని కౌంటింగ్లోకి తీసుకుపోవడం వల్లే తేడా జరిగిందంటున్నారు. విద్యార్థులు జవాబు పత్రాలను ఇతర జిల్లాలకు పంపుతారు. ఒక్కో టీచర్ రోజుకి కనీసం 40 పేపర్లు దిద్దాలి. ప్రతి ముగ్గురు మూల్యాంకనం చేసే టీచర్లకు ఒక చెకింగ్ టీచర్ ఉంటారు. ఆ టీచర్ దిద్దిన పేపర్లో మొత్తం మార్కులు లెక్కింపు ఏమైనా సమాధానాలు మార్కులు వేయలేదా అనేది పరిశీలిస్తారు. ఒకవేళ మొదటి టీచర్ పొరపాటు చేసిన చెకింగ్లో ఖచ్చితంగా పొరపాటు బయటపడాలి. ఆ తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లో ఏమైనా 3 పేపర్లను పరిశీలిస్తారు. ఇలా 3 అంచెలో ప్రక్రియ జరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరుతో 10th పరీక్షలు పూర్తవుతాయి. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జూన్లోపు జరుగుతాయి. ఏడాది మాత్రమే ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ముందుకు జరిపారు. అయినా విద్యార్థులు జూన్లో కాలేజీల్లో చేరొచ్చు. అట్లాంటప్పుడు 10th ఫలితాలను హడావిడిగా ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తున్నాయి. రికార్డు సమయంలో ఫలితాలు ఇచ్చామని చెప్పుకోవడం కోసమే ఇలా చేస్తున్నారు. 10th మూల్యాంకనంలో పొరపాట్ల మీద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడులో ఉన్న ఆయన దీని మీద ఆరా తీశారు. మార్కులు వ్యత్యాసం రావడం తీవ్ర తప్పిదంగా పరిగణించాలన్నారు. బాధ్యులైన అధికారులు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో 5 అసిస్టెంట్ ఎగ్జామినర్లు స్పెషల్ అసిస్టెంట్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. వీళ్ళలో అన్నమయ్య జిల్లాలో 3, నెల్లూరులో 2 ఉన్నారు. కానీ దీని మీద పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ప్రక్రియ జూన్ 1 నాటికి పూర్తవుతుందన్నారు. IIITలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వాళ్ళకి జూన్ 2, 3 తేదీలో అవకాశం కల్పిస్తారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యార్థినికి హిందీలో 49 మార్కులే వచ్చినాయి. పునఃమూల్యాంకనం చేయించిన మార్పులు లేవని తేల్చారు. అయితే పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి జవాబు పత్రం PDF కాపీ ఇస్తారు. దాన్ని 2 టీచర్లకు చూపించగా కనీసం మరో 40 మార్కులు వస్తాయని తెలిపారు. జవాబు పత్రంలో 6 పేజీలకు అసలు ఎలాంటి మార్కులు వేయకుండా కొట్టేశారని అవే జవాబులు ఇతర టీచర్లు పరిశీలించి సరైన సమాధానాలే రాసినట్టు చెప్తున్నారు. ఇట్లాంటి చాలా జరిగినాయి.